ప్రియమైనటువంటి దేవుని కుమారులారా కుమార్తెలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరోసారి వందనాలు, అలాగే దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. సహోదరులారా, ఈ దినము మరి నూతన సంవత్సరం అనే సందర్భంలో మనమందరము ఇక్కడ కూడి ఉన్నాము కనుక మరి ఈరోజు మనము నేర్చుకునేటటువంటి అంశము నవీన స్వభావము లేక నూతన మార్గమా అని. అంటే నూతన సంవత్సరమా నూతన మార్గమా అనేటటువంటి విషయంలో మనము కొన్ని విషయాలను పరిశీలన చేద్దాం. నూతన మార్గమా నూతన స్వభావమా, ఏది కావాలా? నూతన మార్గం కావాలా, నూతన స్వభావం కావాలా, లేకుంటే మనం నూతనంగా జన్మించాలా? మరి ఏది నూతనమైనటువంటిది అనేటటువంటి విషయంలో మనం పరిశీలించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చూస్తున్నాము, రోజులు గడుస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఒక దినం విడిచి ఒక దినము ఇదవుతుందంటేనే మనకు ఏమర్థమవుతుంది అని అంటే మరొక దినం కూడా పాతదైపోతుంది. మరి మొన్నటి వరకు కూడా మనం ఏం చేసాము అని అంటే మరి కొత్త సంవత్సరం అంటూ ఎదురు చూసాము. మరి ఈ దినము ఏమైపోయింది అని అంటే కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించాము. రేపు ఈ సంవత్సరం కూడా మళ్ళీ పోయేటటువంటి పరిస్థితి, మళ్ళీ ఇంకో ఏదో కొత్త దాని గురించి ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో ఉంటూ ఉంటాం. కాబట్టి సహోదరులారా, మరి దినాలు కొత్తవి అనేటటువంటిది ఏమీ లేదు. యథావిధిగా రొటీన్ అవుతూనే ఉన్నాయి. ఒక దినం విడిచి మరో దినం, మరో దినం విడిచి మరో దినము. కానీ ఈ దినాలు మారుతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. అదే 24 గంటలు తిరుగుతూ ఉంది గడియారం కూడా. మరి అదే కాల సమయము, అక్కడ సూర్యుడు ఉదయిస్తూ ఇక్కడ అస్తమిస్తూ ఉన్నాడు. మరి ఇవన్నీ యథావిధిగా రొటీన్గా జరుగుతూ ఉన్నాయి కదా. మరి ఈ జరిగేటటువంటి పరిస్థితుల్లో మనం ఏమంటూ ఉన్నామనంటే నూతన సంవత్సరము, హ్యాపీ న్యూ ఇయర్ అని నిన్న రాత్రి చాలామంది ఇది చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పటంలో మరి ఏముంది అని అంటే ఏమి అంటే ఏదో మనిషి తన శారీరక విధానములో ఎంజాయ్ చేయడము, శరీర సంబంధమైనటువంటి భావాలను వ్యక్తపరచుకోవడము, మరి ఏదో కొత్త సంవత్సరం అని, కొత్త విధానం అనేటటువంటి విధానంగా మరి ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఇందులో ఏమైనా మార్పు జరుగుతూ ఉందా అంటే ఏ విధమైనటువంటి మార్పు లేదు. పోయిన సంవత్సరం ఏదైతే వచ్చిందో మళ్ళీ అదే వచ్చింది జనవరి నెల. మళ్ళీ పోయిన సంవత్సరం ఏదైతే జనవరి 1వ తారీఖు వచ్చిందో మళ్ళీ అదే జనవరి 1వ తారీఖు వచ్చింది. జనవరి 1వ తారీఖు ఏం మారుతూ ఉంది ఇక్కడ అని అంటే క్యాలెండర్లో 2004 అన్నది 2005 అనేది మారింది అంతే. అక్కడ ఉన్న డేస్ అన్నీ, ఉన్న విధానం అన్నీ, ఉన్న పద్ధతులన్నీ, ఉన్న టైము, ఉన్న ప్రతిదీ కూడా ఆ విధానంగానే ఉంటూ ఉంది. కానీ వీటిలో మార్పు జరగటం వల్ల నీకేమైనా ప్రయోజనకరమా? ఒక రోజు ఇడిచి ఒక రోజు జరగటం వల్ల నీకేమైనా ప్రయోజనకరమా అని అంటే సమయము లేదు అనేటటువంటి దాన్ని మనం గుర్తెరిగి మనము ఏం చేయాలనంటే నూతన సంవత్సరం అనేటటువంటిది కాదు. పోయిన సంవత్సరంలో ఏదైతే చేసామో అదే ఈ సంవత్సరంలో కూడా చేస్తాం. అంతకుముందు సంవత్సరంలో ఏది చేసినామో పోయిన సంవత్సరంలో కూడా అదే చేసినాము. ఈ సంవత్సరం కూడా అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ ఏదో ఒక విధానంగా ఒక మార్పు అనేటటువంటిది జరుగుతూ ఉందా? ఏదో మరి ఈ సంవత్సరము, గత సంవత్సరంలో నేను ఈ విధంగా నడిచాను, ఈ విధానంగా ఉన్నాను, ఈ విధానంగా చేశాను, ఇలాంటి విధానంగా నేను ప్రవర్తించాను. మరి ఈ సంవత్సరం అన్నా కొద్దిగా నా జీవితంలో మార్పు అనేటటువంటి దాన్ని నేను చేకూర్చుకుంటా, నా జీవితంలో ఏదో ఒక కొత్త విధానాన్ని సమకూర్చుకుంటా అనేటటువంటి విధానంలో మనం ఏమైనా ఆలోచిస్తూ ఉన్నామా? ఏం ఆలోచిస్తూ ఉన్నాము, ఏం చేస్తూ ఉన్నాము అని అంటే ఏం చేయట్లేదు. మన జీవితం యథావిధి, ఏదైతే ముందు ఏదైతే కొనసాగింపు జరిగిందో అదే కొనసాగింపు జరుగుతూ ఉంది. ఏదైతే మనం ముందు ఏదైతే అనుకున్నామో దాన్ని మాత్రమే కొనసాగింపు చేస్తూ ఉన్నాము. కానీ ఈ లోకంలో ఏది కూడా నూతనమైనటువంటిది లేదు. ఎందుకనంటే ఈ షర్టు కొనుక్కొచ్చినా ఇవాళ వేసుకున్నా, రేపు మళ్ళీ ఇంకో షర్టు కొనుక్కొస్తే ఇది పాతదైపోతుంది, అది కొత్తది అవుతుంది. అంటే ఒకటి ఇడిచి ఒకటి కొత్తది, ఒకటి ఇడిచి ఒక దినంకు ఒకటి పాతదిగా మారిపోతూ ఉంది తప్ప అది కొత్తది అనేటటువంటిది నిల్వగా ఉండేటటువంటిది ఏది కూడా ఈ లోకములో లేదు. ఎప్పుడూ కూడా కొత్తది అనేటటువంటిది, ఈ రోజు ఇది కొత్తది, ఇది ఎప్పుడూ కొత్తదే, ఇది కొత్తగానే ఉండాలి అన్నట్టు లేవు. అవి అలాంటిది ఏమీ లేదు. ఎందుకనంటే
నీ జీవితంలో ఎప్పుడూ ఒక కొత్తదనం అనేటటువంటి, ఎప్పుడు నిన్ను కొత్తగా 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 మారుస్తూ ఉన్నటువంటిది అనేటటువంటిది ఏమి కూడా లేదు. ఎందుకనంటే ఈ శరీరం సంబంధమైనటువంటి విధానంలో ఈ శరీరానికి కావలసినటువంటి భావములు, బాంధవ్యములు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాటిని కూడా ఏవి కూడా కొత్తది అనేటటువంటిది లేదు. మరి ఏవి కొత్తవి అనేటటువంటిది ఏముంది అని అంటే, కొత్తది అనేటటువంటిది ఏముంది అని అంటే, ఏది చూసినా మనకు కొత్తగా అనేటటువంటిది కనిపించట్లే. ఏంటి కొత్తది అని అంటే, అన్నీ మళ్ళీ పాతగా అయిపోతున్నటువంటి, అన్నీ కూడా పాతగా అయిపోతున్నటువంటి, ఏదాన్ని మనం చూసినా అది మళ్ళా పాతగా అయిపోతూ ఉంది. అంతే తప్ప అది కొత్తగా ఎప్పుడూ నిలుచున్నటువంటి విధానం అనేటటువంటిది లేదు. కాబట్టి మరి అలాంటి పరిస్థితుల్లో మరి కొత్త సంవత్సరము అని మనం అంటున్నాము. కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం, నూతన సంవత్సరంలో నువ్వు నూతన స్వభావాన్ని వెతుకుతూ ఉన్నావా? నూతన మార్గాన్ని వెతుకుతూ ఉన్నావా? నూతనమైనటువంటి ఒక జీవితం గురించి ఆరాటపడుతూ ఉన్నావా? దేని గురించి నువ్వు ఇది చేస్తూ ఉన్నావు? ఈ నూతన సంవత్సరం వచ్చింది అని అంటే నీకు ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఏం వెతుకుతూ ఉన్నావు? ఏ దాని గురించి ఆరాటపడుతూ ఉన్నావు? ఒక నూతనమైనటువంటి స్వభావం నాకు కావాలా, లేదా ఒక నూతనమైనటువంటి మార్గము నాకు కావాలా, లేదా ఒక నూతనమైనటువంటి జీవితం నాకు కావాలి అనేటటువంటి విధానంలో ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉన్నావా? యథావిధిగా రొటీన్ అవుతూ ఉన్నాయి నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా. ఏందనంటే ఈ సంవత్సరం పోయింది, ఇంకో సంవత్సరం వస్తుంది, ఇంతే తప్ప మరి ఏం మార్పు ఏం జరుగుతుంది అంటే, ఈ లోకంలో ఒక నూతనమైనటువంటిది ఉన్నది. ఈ నూతనమైనటువంటి దాన్ని చాలా మంది అనుసరించట్లేదు. ఈ నూతనమైనటువంటి విధానాన్ని కొనసాగించట్లేదు. ఆ నూతనమైనటువంటి మార్గాన్ని యేసుక్రీస్తు ప్రభువుల వారు మన కొరకు స్థిరపరచడం అనేటటువంటిది జరిగింది. ఎందుకనంటే ఈ లోక సంబంధంగా ఎన్నో జరిగిస్తున్నటువంటి మనము మరి మన జీవితంలో ఒక నూతనమైనటువంటి విధానాన్ని యేసుక్రీస్తు ప్రభువుల వారు మన కొరకు స్థిరపరిచినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఏంటి ఆ నూతనమైనటువంటి మార్గము? ఎక్కడికి ఆ నూతనమైనటువంటి మార్గము మనల్ని నడిపిస్తూ ఉంది? ఏ పరిస్థితుల్లోనికి మనల్ని తీసుకెళ్తుంది అనేటటువంటి విషయంలో మనం ఆలోచించినట్లయితే, ఎబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తూ ఉన్నాడు, చూద్దామండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఇక్కడ చాలా చక్కని మాటలు వివరిస్తూ ఉన్నాడు. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ మరి ఒక మాట, దాని గురించి మనం ఆలోచిస్తే, ఈ లోకంలో నూతనమైనటువంటి ఏమున్నది, ఏం లేదు, ఏంటి ఈ నూతనమైనటువంటి విధానము అనేటటువంటిది మనం ఒకసారి గమనించవలసినటువంటి అవసరము మనకెంతైనా ఉన్నది. 10వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది, జీవము గలదియు, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గము అని తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి అనంటే, యేసుక్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించినటువంటి మార్గం. అంటే ఏం చెప్తూ ఉండు? సహోదరులారా, యేసుక్రీస్తు మన కొరకు, ఎవరి కొరకు చేసిండండి ఈ మార్గం అని అంటే మన కొరకు. ఎవరి కొరకు సిద్ధపరచబడ్డది ఈ మార్గం అని అంటే మన కొరకు సిద్ధపరచబడ్డది తప్ప ఇంకా వేరే ఈ లోకంలో మరి మానవులమైనటువంటి మనము ఈ లోకంలో దేవుని పిల్లలుగా ఉంటూ మరి అట్టి సత్యాన్ని అనుసరించి జీవించి ఆ యొక్క సర్వసత్యంలోనికి నడవాలి అనేటటువంటి ఉద్దేశము కలిగే ఆయన ఈ మార్గాన్ని మనకు సిద్ధపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ మార్గం ఎలాంటిది అని అంటే, మరి యేసు మన కొరకు ప్రతిష్ఠించినటువంటి మార్గము నూతనమైనది. ఈ మార్గం ఎప్పుడూ కూడా నూతనంగానే ఉంటుంది. ఇది ఎప్పుడూ కూడా నూతనమైనటువంటిదే. ఈ మార్గము ఎన్నడూ కూడా పాతదిగా కాదు. ఎందుకనంటే ఇంకో మార్గం అనేటటువంటిది వస్తే ఇది పాతది అయ్యేటట్టు. కానీ యేసుక్రీస్తు స్థిరపరిచినటువంటిది. ఎలాగ స్థిరపరిచాడంటే, ఈ నూతనమైనటువంటి మార్గములో మనం వెళ్ళినట్లయితే జీవము
జీవము గలదియు అని అంటాడు. ఏంటి అని అంటే ఈ నూతనమైన మార్గము జీవము గలది, ఇది నిన్ను జీవమునకు నిత్య జీవమునకు నడిపించేటటువంటిది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. జీవము గలది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గము అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరి శరీరం అనేటటువంటి ద్వారా అనంటే యేసుక్రీస్తు తన శరీరం అనేటటువంటి తెర ద్వారా ఆయన ఏర్పరిచినటువంటి మార్గము అనేటటువంటిది మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మార్గము ఆయన రక్తము వలన ఏర్పరచబడిన వరినదైన మార్గము అనేటటువంటిది. ఎవరు రక్తం వలన అని అంటే యేసుక్రీస్తు ప్రభు రక్తం వలన ఏర్పరచబడినది అనేటటువంటిది తెలియజేస్తూ ఉన్నాడు. రక్తం వలన పరిశుద్ధపరచబడినందున రక్తం వలన ఏర్పరచబడిన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనము ధైర్యము కలిగి ఉన్నాము గనుక అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఏమంటూ ఉన్నాడంటే ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు మనం ధైర్యము కలిగి ఉన్నాము గనుక. అంటే ఎక్కడికి వెళ్ళడానికి మనము అనంటే పరిశుద్ధ స్థలములకు, ఆయన పరిశుద్ధ స్థలంలోనికి మనల్ని తీసుకొని వెళ్ళడానికి ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి మార్గము అనేటటువంటిది మనం గుర్తెరగాల. కానీ ఈ నూతన సంవత్సరము, నూతన విధానము, నూతన సంవత్సరం అంటే ఉపయోగం లేదండి. నీ జీవితములో నువ్వు ఒక నూతనమైనటువంటి మార్గము, యేసుక్రీస్తు ప్రభు స్థిరపరిచినటువంటి ఆ నూతనమైనటువంటి మార్గంలో ప్రవేశించడానికి ఇష్టపడుతూ ఉన్నావా? లేక నువ్వు ఇంకా కూడా ఈ లోకము తట్టు చూస్తూ ఈ లోకంలో అది నూతన సంవత్సరము, లేకుంటే ఇది నూతనమైంది, అవి నూతనంగా ఉన్నాయి, నేను ఇవి కొన్నా, నూతనమైన కొత్తది కొన్నా, కొత్త బండి కొన్నా, ఇవన్నీ మీరు ఆలోచించడంలో సరైనటువంటి విధానం కాదు. శరీర సంబంధమైనటువంటిది ఏదైనా కూడా ఒకరోజు నిన్ను నాశనానికి నడిపించేటటువంటిదే. కానీ ఆత్మ సంబంధమైనటువంటి వాటిని నువ్వు వెంటాడినట్లయితే అది నిన్ను పరలోక రాజ్యానికి లేదా పరలోకానికి కూడా తీసుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటూ ఉంది. అందుకనే ఆత్మీయమైనటువంటి జీవితంలో ఉండవలసినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉంది. చాలామంది డిసెంబర్ వచ్చేసరికి ఏం చేస్తూ ఉంటారంటే డిసెంబర్ 31 వచ్చేసరికి ఏదో మరి నేను బాప్తిసం తీసుకున్నా, ఈ బాప్తిసం తీసుకోవాలా లేకుంటే అలా ఉండాలా అనేటటువంటి విధానం అనుకుంటూ ఉంటారు. ఎందుకు బాప్తిసం అని అంటే ఒక నూతన సంవత్సరంలోనికి వస్తూ ఉన్నాము కనుక బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకుంటే మారుతుందా? ఏమని బాప్తిసం తీసుకుంటున్నావు? ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నావు? ఏం చెప్పి బాప్తిసం తీసుకుంటున్నావు అని అంటే ఈ బాప్తిసం పొందటం దేని కొరకు బాప్తిసం పొందుతూ ఉన్నావనంటే ఈ లోకంలో నేను కూడా రక్షింపబడ్డా, లేదు నేను కూడా బాప్తిసం తీసుకున్నా అనేటటువంటి పేరుకు మాత్రము బాప్తిసాలు తీసుకునేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ యథావిధి క్రియలు, ఎందుకంటే మళ్ళీ కూడా చేసేటటువంటి అన్ని పాత క్రియలే. నూతన సంవత్సరం నేను బాప్తిసం తీసుకున్నా, నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నా అనుకున్నారు, మళ్ళీ యథావిధిగా పాత క్రియలు జరిగిస్తూ ఉన్నారు. అందుకనే యేసుక్రీస్తు ఒక మాట చెప్తుండు, ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఏం చేయాలి? నువ్వు కొత్తగా జన్మిస్తే, నువ్వు కొత్తగా జన్మించినట్లయితే దేవుని రాజ్యాన్ని చూస్తావు. నువ్వు ఏదో లోక సంపదలు సంపాదిస్తావు, లేకుంటే పలాంది చేస్తావు, పలానా విధానం జరుగుతుంది అనేటటువంటిదిగా నువ్వు కొత్తగా జన్మించినట్లయితే దేవుని రాజ్యాన్ని చూస్తావు, నూతనమైనటువంటి మార్గములో ప్రవేశిస్తూ ఉంటావు. నూతనమైనటువంటి మార్గములో అది జీవమునై ఉన్నటువంటి మార్గానికి నిన్ను తీసుకొని వెళ్తాయి. మరి ఇదే నువ్వు కొత్తగా జన్మించకుండా, నువ్వు కొత్తగా జన్మించిన అనేటటువంటి విధానంలో ఉంటూ కూడా మళ్ళీ యథావిధిగా తిరిగి పాత సంగతులనే పాటిస్తూ ఉంటే నిన్ను నూతనమైనటువంటి విధానంగా కానీ జీవమునకు కానీ అది నిన్ను నడిపించేటటువంటి విధానముగా ఉండదు. మరి అందుకనే ఏం చేయాలనంటే మనము చేయవలసినటువంటి విధానం ఏంటి అనేటటువంటి విషయంలో కొత్తగా జన్మించేటటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని రాజ్యాన్ని చూస్తారు. దేవుని రాజ్యాన్ని చూస్తారు అనేటటువంటి విషయంలో వదిలేసి మనం ఏం చేస్తూ ఉన్నామనంటే మనం ఈ లోక సంబంధమైనటువంటి విధమైనటువంటి వెంబడిస్తూ ఉన్నాం.
ఈ లోకమునే వెంబడిస్తూ ఉన్నాం, ఈ లోకంలో ఉన్నటువంటి దాన్నే అనుసరిస్తూ ఉన్నాం, ఈ లోకంలో ఉన్నటువంటి విధానంగానే మన జీవితాలను మళ్ళీ కొనసాగింపజేస్తూ ఉన్నాం. కానీ నువ్వు చేసేటటువంటిది ఏంటి అనంటే, మనము ఏం చేయాలనంటే, మనం చేయవలసింది కొత్తగా జన్మించేటటువంటి వాళ్ళు, కొత్తగా జన్మించినటువంటి విధానంలో ఉండేటటువంటి వాళ్ళు ఏం వదులుకోవాలా, ఏం విడిచిపెట్టాలా, ఏమిటి నుంచి మనం దూరం అవుతూ ఉన్నాము, ఏ దాని నుంచి మనము వదులుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అనేటటువంటి వాటిని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, యోహానుకు రాసిన పత్రికలో ఇందాక చూసాము, అంటే కొత్తగా జన్మించడము అనేటటువంటి, కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించినటువంటి వాడు ఏమనంటే దేవుని రాజ్యమును చూడలేడని, కొత్తగా జన్మించితేనే గాని అని చెప్తూ ఉన్నాడు. లేకపోతే, జన్మించకపోతే దేవుని రాజ్యమును చూడలేడు అనేటటువంటిది యోహాను సువార్త 3:3లో ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం. అయితే మొదటి యోహానుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల అని అంటాడు. ఏంటి అనంటే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు. ఎందుకనంటే మన పాపాలను ఒప్పుకోవాలి, ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేటటువంటి విధానంగా ఉండాలి. అందుకనే మన పాపాలను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని అంటాడు. ఎందుకంటే మన పాపాలను ఒప్పుకొని మనం దాన్ని చేస్తే ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు గనుక ఆయన మనలను, మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు అనేటటువంటి మాటను చెప్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఈ సమస్త దుర్నీతి అనేటటువంటిది ఉన్నది. ఈ పాపాలను ఒప్పుకుంటున్నట్టుగా ఉంటూ ఉన్నాము, కానీ మరలా అదే చేస్తూ ఉన్నాం. అందుకనే మనము మన పాపములను ఒప్పుకొని మనము ఉన్నట్లయితే దేవుడు నమ్మదగిన వాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన మనలను ఏం చేస్తూ ఉండంటే, మన పాపములను క్షమించి వాటిని మరలా జ్ఞాపకం చేసుకొనక మనలను సమస్త దుర్నీతి నుంచి విడిపించి మనలను పవిత్రులుగా చేస్తూ ఉన్నాడు. పవిత్రమైనటువంటి ఒక మార్గం, పరిశుద్ధ స్థలములోనికి చేరేటటువంటి ఆ ప్రతిష్ఠించబడినటువంటి మార్గంలో నడవాలనంటే మనం చేయవలసినటువంటి విధానము అనేటటువంటిది మనం గుర్తెరగాల. అందుకనే ఏమంటూ ఉన్నాడనంటే, మనము నూతనమైనటువంటి విధానంగా ఉండవలసినటువంటి వారమా, లేక నూతన సంవత్సరాన్నే అనుసరిస్తూ మరి మన జీవితము నూతనంగా ఉండకుండా మనము నూతన సంవత్సరాన్ని అనుసరిస్తూ ఉన్నటువంటి వారిగా ఉంటూ ఉన్నాము. ఎలాగుంటూ ఉన్నాం, ఎందుకు మనం ఉండవలసినటువంటి విధానం ఏంటి, ఎలా ఉండాలి, మరి ఎలా ఉంటే మనము దేవుని యొక్క చిత్తాన్ని, మరి నూతన విధానాన్ని కొనసాగిస్తాము, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము అనేటటువంటి విషయాన్ని మరోసారి మనం చూసినట్లయితే, మనకు కావాల్సింది ఏంటి అనంటే, నూతన సంవత్సరమా మనకు కావాల్సింది, లేకపోతే మనము మన చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారిమై ఉండాలా అనేటటువంటి, మరి ఏ విధానంగా ఉండాలి అనంటే, మరి మనమంట మన చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఎక్కడ ఒకసారి చూద్దామండి, ఎక్కడ చెప్తున్నాడు ఈ మాటలను అంటే,
మనము చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారిగా ఉండాలి. మన చిత్తవృత్తి యందు నూతన పరచబడినటువంటి వారిగా ఉండాలి. ఎందుకనంటే మనమంట కావున మునుపటి ప్రవర్తన విషయంలో నైతే మోసకరమైనటువంటి దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అని అంటాడు. ఎందుకనంటే మునుపటి ప్రవర్తన విషయంలో మనము ఎలా ఉన్నాము అనంటే మునుపటి ప్రవర్తన విషయములైనైతే మోసకరమైన అనంటే ఏమంటాడు అనంటే అక్కడ మరి వదులుకోవాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కొన్ని ప్రాచీన స్వభావములను వదులుకోవాలనంట. కొన్ని ప్రాచీన స్వభావములను వదులుకొని నూతన పరచబడిన వారుగా ఉండాలి. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడినటువంటి వారిగా ఉండి ఏం చేయాలా? మరి మనము మన చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారిగా ఉంటూ నూతనపరచబడినటువంటి వారిగా ఉంటూ మరి మనమంట నూతనపరచబడిన వారిగా ఉంటూ నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. అంటే మనము నూతనపరచబడాలి, మనము నూతన పరచబడాలి, కానీ సంవత్సరాలు నూతనం అనేటటువంటిది కాదు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మనము నూతనంగా జరగాల, మనలో నూతన విధానం అనేటటువంటిది కావాలి, నూతన పరివర్తన రావాలి, నూతనమైనటువంటి జీవితం రావాలి. నూతనమైనటువంటి విధానంగా ఉన్నప్పుడు నీతియు యథార్థమైనటువంటి భక్తి గల వారమవుతాం. కానీ నీతియు యథార్థమైనటువంటి భక్తి గల వారై దేవుని పోలికగా సృజింపబడినటువంటి వాళ్ళము, దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మనము దేవుని పోలికగా సృజింపబడినటువంటి వాళ్ళము నవీన స్వభావమును ధరించుకోవాల్సినటువంటి అవసరము మనకున్నది. అయితే ఈ నవీన స్వభావమును ధరించుకోవాల్సినటువంటి వారమైనటువంటి మనము ఏం చేస్తూ ఉన్నామంటే మరి ఈ దేవుని చిత్తవృత్తి యందు మన చిత్తవృత్తి యందు నూతన పరచబడేటటువంటి విధానం అనేటటువంటి రావట్లేదు. కానీ ఏదో నూతనమైనటువంటి లోకంలో ఏదైనా ఉందా అనేటటువంటి విషయంలో వెతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటూ ఉంది. అందుకనే నూతనమైనటువంటి విధానం అనేటటువంటి విషయంలో అనేకులు కూడా చాలామంది ఇదే జరిగిస్తూ ఉన్నారు. ఏమనంటే నూతనమైనటువంటి విధానం, నూతన సంవత్సరం అని, నూతన విధానం అని దేవుని సన్నిధిలో ఈ ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడపడానికి వస్తాడు, ఈ ఒక్కరోజే ప్రార్థనలో ఉంటారు, మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ యథావిధి పరిస్థితి. కానీ ఇట్లా చేస్తూ ఏం చేస్తూ ఉన్నారంటే ఆ ఒక్కరోజు మాత్రమే వచ్చేసి ఏమంటూ ఉన్నారంటే ప్రభువా 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 ప్రభు అని పిలుస్తూ ఉన్నారు. ఎందుకు ప్రభువా ప్రభు అని పిలుస్తూ ఉన్నారు? ఎందుకు వీళ్ళనంటే వీళ్ళకు ఉన్నటువంటి విధానం ఏంటి అని అంటే మనం ఒకసారి చూద్దామండి. మరి ఏం చేయాలి? ప్రభువా ప్రభు అని పిలవకుండా మరి ఇంకేం చేయాలి అనేటటువంటి విషయాన్ని మనం ఒకసారి చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తున్నటువంటి మాట లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనంలో నేను చెప్పిన మాట ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు అని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే నేను చెప్పిన మాట ప్రకారంగా మీరు చెయ్యట్లేదు, మీరు చేయకుండా మీరు నన్ను ఎందుకు ప్రభువా ప్రభు అని పిలుస్తూ ఉన్నారు? మరి ప్రభువా ప్రభు అని పిలవటం వలన ఉపయోగం ఏంటి అని అంటే నేను చెప్పిన మాట ప్రకారంగా చేయాలి. ఏం చేయాలా అని అంటే మీరు మీ పాపాలను ఒప్పుకోవారా? మీ పాపాలను ఒప్పుకొని మీ దుర్నీతి నుండి మీరు విడిపింపబడి మీరు మరి పవిత్రులుగా ఉండడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకనే మిమ్మల్ని సృష్టించిండు. కానీ దేవుడు ఏదో ఈ లోకంలో మిమ్మల్ని దేని కొరకో సృష్టించలేదు. ఎందుకనంటే మీరు పరిశుద్ధులుగా ఉండాలి, మీరు యథార్థమైనటువంటి హృదయం గల వారిగా ఉండాలి, భక్తి గల వారిగా ఉండాలి, దేవుని పోలికగా సృజింపబడినటువంటి వారిగా ఉండాలి. మీరు పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి మిమ్మల్ని పరిశుద్ధపరిచిన రక్తము ద్వారా మీరు ఆ కొత్తగా జన్మించటం ద్వారా మీరు దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చేటటువంటి వారిగా ఉండాలి. కానీ మరి అలాంటి విధానంగా ఉండాలి. కానీ మనం ఏదో మరి ఈ లోక సంబంధమైనటువంటి వాటిని ఆచరిస్తూ
లోక సంబంధమైనటువంటి విధానంగా ఉండకూడదు అనేటటువంటి విధానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే 46వ వచనంలో చూస్తే లూకా సువార్త 47వ వచనంలో చూస్తే, నా యొద్దకు వచ్చి నా మాటలు విని నా మాటల చొప్పున చేయి ప్రతివాడును ఎవని పోలి ఉన్నాడో మీరు తెలియజేయుతును అని అంటాడు. అంటే నా దగ్గరకు వచ్చి నా మాటలు విని వాటి ప్రకారంగా చేసేటటువంటి వాళ్ళు ఎవరిని పోలి ఉన్నారు అని అంటే, దేవుని మాటలను దేవుని వాక్యాన్ని అనుసరించేటటువంటి వాళ్ళు, దేవుని యొక్క విధానాన్ని కొనసాగించేటటువంటి వాళ్ళు, దేవుని పోలి నడుచుకునేటటువంటి వాళ్ళు, దేవుని వాక్యాన్ని పోలి నడుచుకునే, అందుకనే యేసుక్రీస్తును పోలి ఉంటారు అనేటటువంటి విషయాన్ని కూడా మనకు తెలియజేయడం అనేటటువంటిది జరిగింది. అందుకనే మరి మనము ఏం జరిగిస్తూ ఉన్నాము, ఏం చేస్తూ ఉన్నాము అని అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మన భుజాన్ని వేసుకొని మనము ఈ లోకాన్ని అనుసరించి వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ సహోదరుడా, మరి నువ్వు దేవుని పోలికలోనికి, దేవుని స్వరూపంలోనికి మార్చబడాలి. అందుకనే నువ్వు నీ కొరకు యేసుక్రీస్తు ఒక ప్రతిష్ఠించినటువంటి మార్గాన్ని, ఆ నూతనమైనటువంటి మార్గంలో ప్రయాణం చేసేటటువంటి విధానంగా ఉండాలి. ఆ నూతనమైనటువంటి మార్గంలో నువ్వు ప్రయాణం చేసినట్లయితే, ఆ నూతనమైనటువంటి మార్గము నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది అంటే జీవము గలది, అది జీవమునకు నిన్ను నడిపిస్తూ ఉంది. మరి ఆయన ఆ మార్గమున మనం నడిచినటువంటి వారమైతే ఆయన త్వర ద్వారా పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి మనలను ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. కనుక నిజంగా మనం ఎక్కడ ఉంటూ ఉన్నాం? మరి మన చిత్తవృత్తి యందు నూతనపరచబడినటువంటి వారమైతూ ఉన్నామా, లేక నూతన సంవత్సరాలని, నూతన విధానం అని మనము ఇంకా ఈ పాత సంగతులనే ఆలోచిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నామా? ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. మరి కాబట్టి సహోదరులారా, ఈ దినం మరి చాలా వరకు మనము కొంతవరకే మనం నేర్చుకున్నాము. మరి వచ్చే వారం కూడా ఇంక కొన్ని సంగతులను మనం చూసి నేర్చుకోవడానికి ప్రయత్నపడదాం. కాబట్టి మరి ఎలా ఉంటూ ఉన్నాము? నిజంగా మనము నూతన మార్గము, మన జీవితంలో నూతనమైనటువంటిది మార్పు అనేటటువంటి జరుగుతూ ఉందా, లేక ఇంకా మనం ఏదో మన కాలాన్ని ఎల్లబుచ్చుకోవడానికి నూతన సంవత్సరం, నూతన విధానం, నూతనం అనేటటువంటి విధానంగానే మనము జరుపుతూ ఉన్నామా? ఏం జరుగుతూ ఉంది మన జీవితంలో? ఒక్కసారి ఆలోచించినట్లయితే మనము నూతనమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించేటటువంటి వారిగా ఉండాలి. మన జీవితము నూతనమైనటువంటిదిగా ఉండాలి. మనము ఒక నూతనమైనటువంటి వారిగా ఈ లోకములో బ్రతికేటటువంటి వారమే. కానీ ఏదో మనం నామకార్థకంగా ఎప్పుడు వచ్చేటటువంటి, ఎప్పుడు వస్తూనే ఉంది. ఆ సంవత్సరం యథావిధిగా కొనసాగింపు జరుగుతూ ఉంది. కానీ ఆ సంవత్సరం కొనసాగింపు జరగటంలో ఏమి లేదు. కానీ నీ జీవితంలో నూతనమైనటువంటి విధానం అనేటటువంటిది వస్తూ ఉందా? నూతన మార్గాన్ని వెంబడిస్తూ ఉన్నావా? క్రీస్తులో నూతన పరచబడుతూ ఉన్నావా? నవీన స్వభావాన్ని ధరించుకుంటూ ఉన్నావా? ఏం చేస్తూ ఉన్నావో ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచించుకొని నీ జీవితం ఎటువైపు ఉందో, మరి ఒకవేళ నీ జీవితం సరైనటువంటి మార్గంలో లేనట్లయితే ఇప్పుడైనా దేవా, ఇకనైనా నన్ను మార్చు, ఇకనైనా నేను నీ సన్నిధిలో ఈ నూతనమైనటువంటి మార్గంలో నడవడానికి నన్ను నిలబెట్టు అని నువ్వు ఒకవేళ దేవుణ్ణి ప్రార్థించినట్లయితే ఆయన నిన్ను ఆ నూతనమైనటువంటి మార్గంలో నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇదే అనుకూలమైనటువంటి సమయం, ఇదే రక్షణ దినము. ఇకనైనా దేవుని సన్నిధిలో నడవడానికి ఇష్టపడి ముందుకు సాగేటటువంటి వారిగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరలోకమందున్నటువంటి మా కన్న తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి, ఇదిగో మరి నాయన, ఇంతవరకు దాకా మీరు కాచి కాపాడే సజీవ లెక్క నీడలో ఉంచి మీ చల్లని రెక్క నీడలో మాకు ఆశ్రయాన్ని కలగజేస్తూ దినదినము జీవింపజేస్తూ ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రములు. దానికే మేము ధన్యులము మరి నాయన, మీకు స్తోత్రములు. ఎంతోమంది ఈ లోకంలో మరి ఈ దినం లేనటువంటి వారు ఉంటూ ఉన్నారు. కానీ వారికంటే మేము శ్రేష్ఠులమని కాదు, కానీ కేవలం మీ ఉచితమైనటువంటి కృపచేత మమ్మల్ని రక్షిస్తూ దినదినం జీవింపజేస్తూ మమ్మల్ని మీ రెక్క నీడలో భద్రపరుస్తున్నందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో మరి నాయన, ఈ యొక్క నూతన సంవత్సరం అని కాదు, కానీ మరి నా తండ్రి, మా జీవితంలో ఒక నూతన మార్గాన్ని, నూతనమైనటువంటి విధానంగా మేము మార్చబడడానికి మీ ఉద్దేశాన్ని మా ఎడల వెల్లడిపరచండి. మీ వాక్యాన్ని మాలో ఫలింపజేయండి దేవా. మీకు స్తోత్రములు. మీ వాక్యానికి లోబడి మీకు విధేయులమై మేము జీవించినట్లు మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఇటు సత్యాన్ని మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రములు. మీ వాక్యానుసారంగా బ్రతికి ఈ లోకంలో అనేకులను మరి నా తండ్రి నీ చిత్తాన్ని
వెల్లడిపరిచేటటువంటి వారికి నడిపించడానికి కూడా మమ్మల్ని నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రములు. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘ సహవాసులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు స్తోత్రం. వచ్చిన ప్రతి ఒక్కరి వల్ల మీ కృపను చూపించండి, మీ సన్నిధిని అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ జ్ఞానాన్ని నేర్పించండి, మీలో ఫలించి అభివృద్ధి పొందినట్లు మీ కృపా సాయం అనుగ్రహించమని తండ్రి. వెళ్ళే ప్రతి మార్గంలో మరి నా తండ్రి మిమ్మల్ని మహిమపరిచేటటువంటి వారుగా మేము ఉండున్నట్లు మరి నాయన మీ కృపా సన్నిధిని మాకు అనుగ్రహించమని మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ మనవి చేస్తున్నాను, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ వాక్యము సర్వసత్యమైనట్లయితే పరిశీలించండి. మరి ఏదైతే సర్వసత్యమో దాన్ని అనుసరించండి. మీరే కాకుండా మీతోటి సహోదరులకు కూడా ఇటు వాక్యాన్ని తెలియపరిచి అనేకులను రక్షణలోనికి నడిపించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినందుకై దేవుని కృతజ్ఞులమై ఉండి మరి ఈ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీకు అందరికి మరోసారి వందనాలు.